నెల రోజులైంది. అయితే ఈ సందర్భంగా మిత్రులు విఠల్ కానీ, మహిపాల్ యాదవ్ కానీ, మా గురువుగారు అయినటువంటి డాక్టర్ విజయరామారావు గారిని వచ్చి సంఘీభావం చెప్పడం, నారగోని గారు అనేది చాలా సంతోషం. ఎందుకంటే మేము అందరం ఒక పార్టీలలో ఎప్పుడు పనిచేయలేదు. పార్టీ అనేది ఒక డైరెక్షన్ ఇచ్చేదే తప్ప మా అందరికీ ఉన్న పదెండా ఏంటంటే తెలంగాణ హక్కుల సాధించడం, ఒక సామాజిక తెలంగాణ. ఈ లక్ష్యంగానే కేరళం కూడా పనిచేస్తూ వస్తున్నాం. విజయరామారావు అన్నాడు, ఫుడ్ కార్పొరేషన్ నేను ఎఫ్సీఐకి ఇన్ఛార్జ్, ఫుడ్ సప్లై, సివిల్ సప్లైస్ అంటే మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ అని ఫేమస్. ఆయన నిజాయితీ పడు ఎదుడు అంటే సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే మంత్రులు కూడా ఎట్లా పనిచేయచ్చో ఆయన చూపించిండు. ఆయన కొంతకాలం పనిచేసినప్పుడు. సో ఆ స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ మంత్రులు లేరు. అన్ఫార్చునేట్లీ అది నెంబర్ 1 అజెండా కింద పెట్టి అవినీతి మంత్రులు తక్షణమే బర్తరఫ్ చేయాలని అడిగినాం. సీఎం చేయాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే పాప ఆయనకు ఎక్స్పాన్షన్ కోసం బెర్తులు దొరుకుతలేదు. వెనకనే 6 ఉన్నారు, డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళు పీకేస్తే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి మంత్రి పదవులు వస్తాయి. కాబట్టి ఏం కంగారు లేదు. ఖచ్చితంగా ఉన్నవాళ్ళని 6 పీకేస్తే 6 కొత్తోళ్ళు తీసుకోవచ్చు. ఆ కొత్తోళ్ళు కూడా సామాజిక సమీకరణాలతో కూడా తీసుకోవచ్చు. మాకు చాలా రోజు పేపర్లు వస్తుంది, ఇట్లా కొట్లాడుతున్నాడు, అట్లా తల్లాడుతున్నాడు, ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇద్దని ఆ సమస్య పోతుంది. కావాలంటే లిస్ట్ మేమే ఇస్తాం. 6 నన్ను అడిగిన ముఖ్యమంత్రి కూడా ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నివేదికల ఆధారంగా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు 6 ఎవరో అవినీతి పనులు తెలుసుకోవడం పెద్ద విశేషం కాదు. మీ మీడియా ఛానల్లోనే పుంకాను స్టోరీస్ వచ్చినాయి, ఎవరు ఎక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు. కాబట్టి మేము డిమాండ్ చేసిందంటే తక్షణమే వాళ్ళని తీసేయి. నీకు చేత కాదనుకో, ఎవరైతే ప్రమాణ స్వీకారం మీతో చేయించారో ఆ గవర్నర్ దగ్గరికి పోయి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఆయన కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి. కరప్షన్ చేసేటోడు మంత్రి ఎట్లుంటాడు? కాబట్టి అతని మీద ఖచ్చితంగా ఈ పోరాటం మేము కొనసాగిస్తాం. నెక్స్ట్ కనుక రేవంత్ రెడ్డి 15 రోజుల్లో స్పందించకపోతే గవర్నర్ రిక్వెస్ట్ చేసి వారిని డిస్మిస్ చేయమని అడుగుతాం. ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అవినీతి మంత్రులు, నీతి మంత్రులు చాలామంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేసే రేవంత్కి ఏంటంటే, నువ్వు ఉన్నా లేకున్నా ఉద్యమంలో ఆ తెలంగాణ సోయితో పరిపాలించబోయి. నువ్వు తెలంగాణలో కదా. తెలంగాణ సోయి అంటే మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు ఇప్పటికి కూడా అచీవ్ కాలేని బాధలో ఉన్నారు. కాబట్టి ఇదొక అంశం. రెండోది, రైతులకు సారి చెప్పినట్టు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి విత్తనాల పేరు మీద దొంగ విత్తనాలు, నకిలీ విత్తనాలు ఇస్తే వాళ్ళు తెలియదు పాపం నాటుకుంటున్నారు, విపరీతంగా నష్టపోతున్నారు. వేలాది ఎకరాల్లో నష్టం వచ్చింది. ఈ నష్టం వాటిన దాన్ని నష్టపరిహారం తక్షణమే గవర్నమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఎకరానికి 25,000 తగ్గకుండా నథింగ్, అసలు 25,000 కాంపెన్సేషన్ అనేది అది తక్షణమే ఇవ్వాలని మా సెకండ్ డిమాండ్. థర్డ్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి, రైతులకు ప్రోత్సహించాలి. ఎందుకంటే మాది రైతుల పార్టీ. బేసిక్గా యూపీలో ఉన్నటువంటి పార్టీ రైతుల పార్టీ. చరణ్ సింగ్ దగ్గర నుంచి, అజిత్ సింగ్ నుంచి ఇప్పుడున్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వరకు అందరూ కూడా వాళ్ళ రైతుల పార్టీ. ఒక సామాజిక తెలంగాణ కోసం పాటు మొన్న వచ్చి మాట్లాడినారు. నేనేదో తెలంగాణ కోసం కొట్లాడి ఇక్కడ తిరిగినా సామాజిక తెలంగాణ వస్తానుకున్నా రాలేదన్నాడు. అక్కడెక్కడో ఢిల్లీలో ఆయనకు అర్థమవుతుంది ఇది సామాజిక తెలంగాణ కాదని. అది సాధించుకునేంత వరకు కూడా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. మూడో అంశం ఏం అడిగినామంటే 2009లో అది చట్ట సార్ కొంచెం నాణ్యమైన రైతులకు ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు 20% సీట్లు ఉచితంగా. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సహించాలి. అవినీతి మంత్రులు